अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं बीबीएन न्यूज़। आइए शुरुआत करते हैं आज की खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने बीजेपी पर की सख्त तनकीद। खम्मम जलसे में पूछा, बीजेपी को क्यों वोट देना चाहिए? क्या तेलंगाना को गधे का अंडा देने पर बीजेपी को वोट देंगे यहां की अवाम? सीएम रेवंत रेड्डी ने साबिक चीफ मिनिस्टर केसीआर को किया चैलेंज। कहा, इस महीने की 8 तारीख तक किसानों को रैतू भरोसा दिया जाएगा। क्या 9 मई को केसीआर माफी मांगकर जमीन पर रगड़ेंगे अपनी नाक? कांग्रेस हुकूमत ने मुस्लिम अक़लियतों को दिया धोखा। माइनॉरिटीज को लेकर बीआरएस एमएलए हरीश राव ने कही अहम बात। कांग्रेस को वोट देना बीजेपी को मजबूत करने जैसा। इलाकाई बीआरएस पार्टी को करे मजबूत। सदर मजलिस व हैदराबाद पार्लिमानी उम्मीदवार असदुद्दीन ओवैसी ने चार मीनार असेंबली हल्के में चलाई इंतखाबी मुहिम। दीगर मजलिसी अराकीन असेंबली ने अपने अपने हल्कों में किए पैदल दौरे। 13 मई को पतंग के निशान पर वोट देने की अपील। हैदराबाद पार्लिमानी हल्का कांग्रेसी उम्मीदवार मोहम्मद समीर वलीउल्लाह की इंतखाबी मुहिम जारी। DRDL एक्स रोड से किया रोड शो का आगाज। कांग्रेस लीडर अली मसखती ने मोहम्मद वलीउल्लाह समीर के हक में की वोट की अपील। और अब खबरों की तफसील। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने बीजेपी को अपनी सख्त तनकीद का निशाना बनाया। हफ्ते को खम्मम में मुनक़िदा कांग्रेस के इंतखाबी जलसे से खिताब करते हुए उन्होंने कहा कि बीजेपी को क्या इसलिए वोट देना चाहिए कि उसने तेलंगाना को कुछ नहीं दिया बल्कि गधे का अंडा दिया। उन्होंने कहा कि मरकज़ की बीजेपी हुकूमत ने तेलंगाना के साथ बहुत नाइंसाफ़ी की है और कई फंड्स जारी नहीं किए। वरंगल जिल्लालो రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది, ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది, నల్గొండ జిల్లాకు ఐఐటి ఇచ్చింది, మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది, మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చింది. వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండబెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ. మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నది. ఇదే కాదు, మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు మూసి కాంగ్రెస్ చేసింది. సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను బతికించింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని. నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా? మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి, ఓట్లు అడగడానికి. తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడింది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈడొకటి ఉన్నది, రగన్నా తీసుకో. ఇవాళ ఇక్కడ చూడండి, మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డి ఇచ్చింది. మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్కి అడిగితే బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఇవాళ బీజేపీ గాడిద గుడ్డి ఇచ్చింది. ఇవాళ IIIT గిరిజన యూనివర్సిటీ అడిగితే తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చింది బీజేపీ. మరి నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ తెలంగాణకు గాడిద గుడ్డి ఇచ్చిన బీజేపీకి మనం ఓటేద్దామా, కర్రు కాల్చి వాత పెడదామా? మీరు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నా. सीएम रेवंत रेड्डी ने साबिक चीफ मिनिस्टर व बीआरएस सरबराह केसीआर को भी चैलेंज किया। उन्होंने कहा कि अब तक 65 लाख किसानों को रैतू भरोसा दिया जा चुका है और इस महीने की 8 तारीख तक बकाया जात भी अदा करने की जिम्मेदारी उन पर है। उन्होंने कहा कि 9 मई को अगर एक भी किसान का बकाया रहेगा तो वो शोहदाए तेलंगाना की यादगार पर अपनी नाक रगड़ेंगे और अगर सबको रैतू भरोसा मिल जाता है तो क्या केसीआर मुआफ़ी मांगकर ज़मीन पर अपनी नाक रगड़ेंगे? కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా.
ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి क्षमापण చెప్తావు ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా। कांग्रेस के कहने के मुताबिक रियासत में तब्दीली शुरू हो गई है। ये बात सिद्दीपेट के एमएलए हरीश राव ने आज बशीरबाग प्रेस क्लब में मीट दी प्रेस प्रोग्राम से खिताब करते हुए कही। उन्होंने कहा कि कांग्रेस के आने के बाद दोबारा पीने के पानी की किल्लत पैदा हो गई, लोगों को पानी की परेशानी का सामना करना पड़ा और बिजली की फरहमी में भी तब्दीली आई है। उन्होंने कहा कि कांग्रेस गलत तशहीर की है कि दी गई 6 ज़मानतों में से 5 ज़मानतों पर अमल दरामद हो चुका है, लेकिन हकीकत में 5 ज़मानतों पर अमल दरामद नहीं हुआ। सिर्फ एक ज़मानत पर वो भी जुज़वी तौर पर अमल किया गया है। 6 గ్యారెంటీలు అన్నారు। మీ 6 గ్యారెంటీల్లో అసలు నిజంగా అమలైనాయా? 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు। ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో। ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు చూస్తే ఈ 6 గ్యారెంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు। నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి, ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు। అమలైందా? కాలేదు। అంటే మొదటి గ్యారెంటీ ఫెయిల్। రెండవ గ్యారెంటీ రైతులకు రైతు బంధుకు 15000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12000 అయిందా? రెండవ గ్యారెంటీ కాలేదు, ఫెయిల్। మూడవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు, పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు। ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు। మూడోది ఫెయిల్। నాలుగోది యువ వికాసం, విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, నాలుగోది కూడా అమలు కాలేదు, ఫెయిల్। ఐదవది చేయూత, రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్। మీరు 6లో 5 అయినాయి అన్నారు, 6లో 5 కాలేదు, 6లో 5 కాలేదు। ఒకటైంది ఏంది? గృహజ్యోతి, కానీ అది పార్షియల్గానే అయింది। రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి, అక్కడ కూడా పార్షియల్గానే జరిగింది। మరి 6లో 5 అయినాయి అంటున్నారు, 6లో 5 కాలేదు, ఇది నిజం। కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు। बीआरएस एमएलए हरीश राव ने कहा है कि कांग्रेस हुकूमत ने मुस्लिम अक़लियतों को धोखा दिया है, जबकि बीआरएस एक सेक्युलर पार्टी है और अक़लियतों की हिमायत करती है और हम कभी भी बीजेपी के साथ इत्तेहाद नहीं करेंगे। हरीश राव ने मुसलमान, ईसाई और दीगर माइनॉरिटी से कहा है कि कांग्रेस कई जगहों पर तीसरे मुकाम पर है, ऐसे में कांग्रेस को वोट देना बीजेपी को मजबूत करने जैसा होगा। उन्होंने रियासत के तमाम माइनॉरिटीज़ को बीआरएस के हक़ में वोट देकर इलाकाई पार्टी को फिर से मजबूत करने की अपील की। నమస్కారం, యూసుఫ్ బాబు, ప్రజాపూరు। ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ వర్గాలు, ప్రజా సంఘాల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది, చర్చలు జరుగుతున్నాయి। మాస్కులలో కూడా అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి। మరి చర్చలలో నాకు తెలియదు, నిన్న ఫ్రైడే నేను మాస్క్ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కాబోతుంది, దాని ప్లేస్లో బీజేపీ వస్తుంది, అయితే రాష్ట్రంలో ఇబ్బందులు వస్తాయనే దాని మీద ప్రజల్లో చర్చ నడుస్తుంది। మీ దృష్టికి వచ్చిందా? వస్తే మీరు అంటే ఒక ప్రాంతీయ పార్టీ అనేది ఇక్కడ అవసరం అనే ఒక ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా లేదు ఉన్నా కూడా। యూసుఫ్ బాబు గారు, యువర్ క్వశ్చన్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఎ గుడ్ క్వశ్చన్। ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది। ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ లాంటి మతతత్వ పార్టీ వస్తే మైనార్టీలకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయి। రావద్దంటే ఏం చేయాలి? మరి ఆ మైనార్టీలు అందరూ ఒకటై ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలి। ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ, ఆల్ మైనార్టీస్ షుడ్ థింక్, మీరందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటేనే ఆ స్పేస్ ఇంకొక జాతీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకోవద్దంటే ఇలా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ద్వారా మీరు అన్నటువంటి మతతత్వ పార్టీని రాష్ట్రంలో రాకుండా ఆపే అవకాశం ఉంటుంది। ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవము, మతతత్వ శక్తులతో మేము కలవము, మేము సెక్యులర్గా ఉంటామనేది మా పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది, ఆచరిస్తూ వచ్చింది, భవిష్యత్తులో కూడా ఆచరిస్తాం। అందువల్ల దట్స్ వై ఐ అపీల్, అవి మై
मेरा स्पीच में भी बोला అందువల్ల మీరు దయచేసి ముస్లిం మైనారిటీలందరూ కూడా ఈ కాంగ్రెస్ ఏంటంటే జాతీయ స్థాయిలో చూపించి ఆటోమేటిక్గా మాకు మైనారిటీ ఓట్లు పట్టే అని ఒక ప్రయత్నం చేస్తుండ్రు ఇవాళ ఇంకొక ఇంపార్टेंट विषय मैं और एक बात भी बोलना चाह रहा हूं बहुत सारे जगहों में कांग्रेस पार्टी 3rd प्लेस में है और जहां पर कांग्रेस पार्टी 3rd प्लेस में है आप कांग्रेस को वोट डालने में बीजेपी को फायदा पहुंच सकता है। अब देखिए मेदक है, सिकंदराबाद है, एग्जाम्पल बोल रहा हूं, ऐसे बहुत सारे सीट है। अब सिकंदराबाद में दानम नागेंद्र 3rd प्लेस में है, आप माइनॉरिटीज दानम नागेंद्र को वोट डालने में किसका फायदा हो सकता? बीजेपी का फायदा हो सकता। करीमनगर बीआरएस एमपी उम्मीदवार बी विनोद कुमार की हिमायत में पार्टी कारगुजार सदर केटीआर ने आज सिलसिला में इंतखाबी मुहिम चलाई। उन्होंने सुबह के वक्त रैतू बाजार में किसानों और ताजरीन से बात करते हुए उनको दरपेश मसाइल दरियाफ्त किए और मुश्किलात को दूर करने का तयख़ुन दिया। उन्होंने बीआरएस को वोट देने की अपील की। केटीआर ने वहां एक होटल में मुकामी लोगों के साथ चाय भी पी। इस दौरान एक खातून किसान बी लक्ष्मी ने केटीआर से अपनी ज़मीन वापस करने को कहा जो बीआरएस दौरे हुकूमत ने मेडिकल कॉलेज के लिए हासिल की गई थी, जिस पर केटीआर ने उन्हें प्लॉट दिलाने का वादा किया। కలెక్టర్ చెప్పిన ఇప్పిస్తాను నేను ఎంత పోయింది 2 ఎకరాలు మన సత్యనారాయణ పక్కన కూడా నీ ప్లాట్ నీకు ఇప్పిస్తాను టెన్షన్ పడదు ఎందుకు రందికి తెచ్చిపోతుంది అరే రామ ఇప్పిస్తా ప్లాట్ సంతకం పెట్టిన వాళ్ళు వస్తుంది గవర్నమెంట్ భూమి మళ్ళీ ప్లాట్ రాదా వస్తా వారిని ఓటు అడిగే నిమిత్తం ఇక్కడికి ప్రచారం కోసం రావడం జరిగింది। ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 2-3 చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి। ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన సౌలత్ ఉందో దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి, ఉన్నది సరిపోవడం లేదు, ఉన్నది అనుకూలంగా లేదు, బయట కూర్చోవాల్సి వస్తున్నది కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి, దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది। మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి చెప్పి ఈరోజు రేపటి లోపల 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మంచినీళ్ళ సౌలత్ కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది। చాలా మంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది। అదేవిధంగా చాలా మంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది। రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగా రాలేదు అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు। వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్లో మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం నాకైతే ఉంది। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर व हैदराबाद पार्लिमानी हल्के से उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी ने आज हफ्ते की सुबह चारमीनार असेंबली हल्के के तहत रूपलाल बाजार, शालीबंडा, हिम्मतपुरा, शाहगंज, जगदीश झोपड़ी, दूध बाउली, पारदीवाड़ा और पुराना पुल में इंतखाबी मुहिम चलाई। इस दौरान उन्होंने घर घर जाकर आवाम से मुलाकात की और 13 मई को होने जा रहे इलेक्शन के दिन पतंग के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। असदुद्दीन ओवैसी ने सुबह के अव्वल वक्त में ही पोलिंग बूथ्स पर पहुंचने अवाम से गुजारिश की। इस दौरे में चारमीनार रुकने असेंबली जुल्फ़िकार अली, मजलिसी कॉरपोरेटर्स व दीगर मौजूद थे। इस दौरान अवाम ने जगह जगह गुलपोशी और शालपोशी के जरिए असदुद्दीन ओवैसी का इस्तकबाल किया। अस्सलाम वालेकुम। जफर सेठ से गुजारिश की जाती है कि 13 मई के दिन सुबह के अवधि वक्तों में पूरे लोगों को लेकर जाके वोट डलवाइए, ठहरिए और इंशाअल्लाह ताला शाम में 6 बजे तक जफर सेठ हिलेंगे नहीं, ना आप होटल को नहीं जाएंगे, पूरे ध्यान भर के पोलिंग करेंगे आप। जैसा फूला बरसा रहे ना 13 के दिन औटा मशीन में बरसाना आसान काम कर रहे हैं हम लोग, खाली फूला बरसा के। मैं बोल रहा हूँ ऑटो की बारिश होना 13 के वो जरूरी है। वो बहुत से लोग जो है 13 तारीख को छुट्टी मारने जा रहे, क्या है फार्म हाउस बुक कर ले रहे,
खाने का प्रोग्राम बना रहे हैं, सब मत करो भाई। इंशाल्लाह ये सेलिब्रेशन रहेगा हमारा 13 को पोलिंग स्टेशन में सेलिब्रेशन बस रहेगा। बस पोलिंग स्टेशन पे। सलाम वालेकुम, सलाम वालेकुम बेटा, बहुत शुक्रिया। हाँ शुक्रिया, बहुत शुक्रिया। याकुतपुरा एमएलए जाफर हुसैन महराज ने आज हफ्ते को यूथ आइकॉन और याकुतपुरा हल्का मजलिसी इंचार्ज यासर अरफात के हमरा जवाहरपुरा वाहिद कॉलोनी और आसपास के इलाकों में सदर मजलिस हैदराबाद पार्लिमानी हल्का उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी के हक़ में इंतखाबी मुहिम चलाई। उन्होंने घर घर जाकर आवाम से मुलाकात की और 13 मई को होने जा रहे इलेक्शन के दिन पतंग के निशान को वोट देकर असदुद्दीन ओवैसी को कामयाब बनाने की अपील की। इस मौके पर मजलिस पार्टी कॉरपोरेटर्स, एरिया सुदूर मोतमदीन, सरगर्म कारकुनान मौजूद थे। कारवान एमएलए कौसर मोहिउद्दीन ने आज हफ्ते की सुबह सदर मजलिस व लोकसभा हैदराबाद उम्मीदवार असदुद्दीन ओवैसी की तायीद में मुख्तलिफ मोहल्लेजात फतेह दरवाज़ा, थानकोटा, सालेनगर, कुंचा और आसपास के इलाकों में इंतखाबी मुहिम चलाई। उन्होंने पैदल दौरा करते हुए आवाम से मुलाकात की और 13 मई को मुनक़िद होने जा रहे पार्लिमानी इंतखाबात में पतंग के निशान को वोट डालने की अपील की। इस मौके पर मजलिस पार्टी कॉरपोरेटर्स, इब्तिदाई सुदूर मोतमदीन, सरगर्म कारकुनान मौजूद थे। सदर मजलिस पार्टी और हैदराबाद पार्लिमानी हल्के से उम्मीदवार बैरिस्टर असदुद्दीन ओवैसी ने आज हफ्ते की सेपहर मुगलपुरा बल्दी डिवीज़न के मुख्तलिफ इलाकों में इंतखाबी मुहिम चलाई। इस दौरान उन्होंने घर घर जाकर आवाम से मुलाकात की और 13 मई को होने जा रहे इलेक्शन के दिन पतंग के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। इस मौके पर चारमीनार रुकन असम्बली मीर जुल्फ़िकार अली, साबिक़ रुकन असम्बली मुमताज़ अहमद ख़ान, मजलिस पार्टी कॉरपोरेटर्स और दीगर मौजूद थे। इस दौरान अवाम ने जगह जगह गुलपोशी और शालपोशी करते हुए असदुद्दीन ओवैसी का शानदार इस्तक़बाल किया। बैरिस्टर असदुद्दीन ओवैसी जिंदाबाद, जय 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 भीम, जय भीम, जय भीम। बैरिस्टर असदुद्दीन ओवैसी जिंदाबाद, बैरिस्टर असदुद्दीन ओवैसी जिंदाबाद, नारा मैं लगा। खबरनामे में फ़िलहाल लेंगे एक ब्रेक। मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद। ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मक़दम है। आइए बढ़ते हैं मज़ीद खबरों की जानिब। कांग्रेस पार्टी हैदराबाद पार्लिमानी हल्का उम्मीदवार मोहम्मद समीर वलीउल्लाह की इंतखाबी मुहिम शहर के मुख्तलिफ इलाकों में तेज़ी के साथ जारी है। दिन में रोड शोज़, कॉर्नर मीटिंग्स के साथ साथ रात के वक्त जलसों के ज़रिए अवाम के दरमियान रहते हुए वोट की अपील की जा रही है। अपनी इंतखाबी मुहिम के हिस्से के तौर पर आज मोहम्मद वलीउल्लाह समीर ने DRDR एक्स रोड से रोड शो का आगाज़ किया, जिसमें कांग्रेस कायदीन व कारकुनान की बड़ी तादाद ने मोटरसाइकिलों पर सवार शिरकत की। कांग्रेस पार्टी हैदराबाद पार्लिमानी हल्का उम्मीदवार मोहम्मद समीर वलीउल्लाह ने अवाम से मुलाकात की और 13 मई को होने वाले इंतखाबात में मुल्क की वाहिद सेक्युलर पार्टी कांग्रेस को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की। ये रोड शो रक्षापुरम, उप्पुगुड़ा, छतरीनाका, जंगममेट, फारूक नगर, चंद्रायनगुट्टा, बारकस, बंडलागुड़ा से होता हुआ बाबा नगर और फिर ओवैसी अस्पताल के करीब इख्तिताम पजीर हुआ। इस दौरान जगह जगह मुहिब्बान कांग्रेस की जानिब से उम्मीदवार समीर वलीउल्लाह का गुलपोशी और शालपोशी के ज़रिए शानदार इस्तकबाल किया गया। कांग्रेस लीडर अली मस्कती ने हैदराबाद लोकसभा कांग्रेस उम्मीदवार मोहम्मद वलीउल्लाह समीर के हक़ में वोट देने की शहरियान हैदराबाद से अपील की।
मैं तमाम हैदराबाद की आवाम से गुजारिश करना चाहता हूँ कि वो आप कांग्रेस को वोट दीजिए और तेलंगाना में भी पूरे कांग्रेस को वोट दीजिए, क्योंकि कांग्रेस को वोट देना पुराने शहर में इस बात से ज़रूरी है क्योंकि हम यहाँ पर तरक्की चाहते हैं। यहाँ पर चीफ मिनिस्टर साहब ने मेट्रो रेल लाने की कोशिश करी और पुराने शहर में तरक्की करना चाह रहे हैं। अगर से आप लोग कांग्रेस को वोट देंगे तो हम लोग ये बता देंगे कि भाई यहाँ पर कांग्रेस जिंदा है। यहाँ के हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर कांग्रेस को वोट दीजिए ताकि हमारे को कांग्रेस के हाथ मजबूत करना है। यहाँ से लेकर हिंदुस्तान में राहुल गांधी साहब के हाथ मजबूत करना है। शुक्रिया। सिकंदराबाद पार्लिमानी हलके से बीआरएस उम्मीदवार पद्माराव गौड़ के हक़ में आज हफ्ते को मुशीराबाद असेंबली हलके के तहत बापूजी नगर और पारसी गुट्टा में एमएलए मोठा गोपाल की क़यादत में इंतखाबी मुहिम चलाई गई। इस मौके पर उन्होंने मुकामी अवाम से मुलाकात की और 13 मई को बीआरएस के हक़ में वोट देने की अपील की। इस मौके पर मज़कूरा कायदीन ने कहा कि रियासत की अवाम पार्लिमानी इंतखाबात में बीआरएस को मौका देना चाहती है कि वो बीजेपी और कांग्रेस पार्टियों की हुकूमतों पर सवाल करें जो अवाम दोस्त इंतज़ामिया फराहम करने में नाकाम रही हैं। हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में साल 2016 के दौरान खुदकशी करने वाले रोहित वेमुला की मां राधिका ने आज सीएम रेवंत रेड्डी से मुलाकात की। रोहित की मां ने रोहित की खुदकशी मामले में यूनिवर्सिटी के वीसी और कई लीडरों के खिलाफ दायर केस में अदालत की समाअत के अख्ताम के बाद सीएम रेवंत रेड्डी से इंसाफ के लिए अपील की, जिस पर वज़ीर आला रेवंत रेड्डी ने मुस्बित जवाब दिया और वादा किया कि वो दोबारा तहक़ीक़ात करवाते हुए इंसाफ को यकीनी बनाएंगे। आदिलाबाद ज़िला इंचार्ज वज़ीर सीतक्का ने पार्लिमानी उम्मीदवार आत्रम सुगुना के हक़ में आदिलाबाद कांग्रेस इंचार्ज कंदी श्रीनिवास रेड्डी और दीगर कायदीन के साथ शहर के बंगारीगुड़ा, यापलगुड़ा, आदिलाबाद रूरल मंडल, पुप्पुलदरी में इंतखाबी मुहिम चलाई। इस दौरान वज़ीर सीतक्का ने बीजेपी और बीआरएस पार्टियों पर तनकीद की। उन्होंने कहा कि भगवान मंदिर में होना चाहिए और भक्ति दिल में होनी चाहिए, लेकिन बीजेपी भगवान के नाम पर सियासत करती आ रही है। उन्होंने केसीआर पर इल्ज़ाम आयद किया कि वो रियासत को क़र्ज़ों में डुबो दिए हैं। उन्होंने लोगों से अपील की कि वो कांग्रेस पार्टी उम्मीदवार आत्रम सुगुना को एक मौका दें तो वो आदिलाबाद की तरक्की के लिए इक़दाम करेंगे। కాంగ్రెస్ పెట్టింది ఆ రోజు నుంచి ఏదైతే ఇప్పుడు మళ్ళా బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఉంది ఈ 100 రోజుల పనిని మరి 150 రోజులు పెంచిందా మరి 100 రోజుల పనికి ఓ 100 రూపాయలు అదనంగా పెంచిందా ఏమీ పెంచలే కానీ 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు 350 400 450 దాకా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం దేనికి పెంచింది బీజేపీ కాంగ్రెస్ 400 500కి ఇచ్చిన సిలిండర్ను 1200కు మాత్రం పెంచింది ప్రజల కష్టానికి మాత్రం రేటు పెంచలే మరి ఎట్లా ఓట్లేసిరో ఈ ఊరోళ్ళు మాకైతే అర్థమైంది ఈ ఊర్లో ఇల్లు ఇందిరా మిల్లు ఇచ్చింది కాంగ్రెస్। आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की अहल्या कंदी साई मोना रेड्डी ने आज शहर आदिलाबाद के महालक्ष्मी वाड़ा, जय जवान नगर, चिलुकुरी लक्ष्मी नगर, तिरुपल्ली और बंगारीगुड़ा में इंतखाबी मुहिम चलाई। उन्होंने घर घर जाकर और दुकानात पर जाकर कांग्रेस पार्टी की ज़मानतों से वाकिफ़ करवाया और पैम्फलेट्स तकसीम करते हुए कांग्रेस उम्मीदवार आत्रम सुगुना के हक़ में वोट की अपील की। आदिलाबाद म्यूनसिपल चेयरमैन जोगू परमिंदर ने आज हफ्ते को बीआरएस उम्मीदवार आत्रम सक्कू के हक़ में पार्लिमानी इंतखाबी मुहिम चलाई। उन्होंने कहा कि आवाम बीजेपी और कांग्रेस से उब चुकी हैं, वो फिर से बीआरएस को इख्तिदार में देखना चाहती हैं। उन्होंने केआरके कॉलोनी के साथ साथ कई इलाकों में घर घर जाकर आवाम से मुलाकात की और बीआरएस उम्मीदवार आत्रम सक्कू को वोट देकर भारी अक्सरियत से कामयाब करने की अपील की। 100 రోజులు ఉన్నటువంటి పూర్తయినా కూడా మరి అందులో కూడా ఒకటి బస్సు తప్ప మిగతా అన్నీ కూడా మరి సమైనటువంటి అలాగే ఉండిపోయాయి। ఏదైతే కరెంటు కష్టాలు మరైతే ప్రతిరోజు కూడా పట్టణంలో ప్రతి వాళ్ళలో కూడా తిరిగినప్పుడు అందరూ చెప్పడం జరుగుతుంది, కరెంటు అంటే కేసీఆర్ పాలనలో
ఎప్పుడూ కూడా ఇంత కరెంటు కట్టని ఉండకపోయేది. మరి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మరి కరెంటు కష్టాలు అనేవి మొదలయ్యాయని చెప్పడం జరుగుతుంది. మళ్ళా పాత రోజులు మళ్ళా ఏదైతే గతంలో కాంగ్రెస్ పాలనలు ఉన్నాయో ఆ పాలన మళ్ళా గుర్తుకొస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలారా మరి ఏదైతే మనకు ఆత్రం సక్కు గారిని మనకు సమ్మటువంటి ప్రశ్నించే గొంతుకను మనం గెలిపించుకున్నట్లయితే ఏదైతే ఈ కాంగ్రెస్ని కర్రవాచి వాళ్ళకి ఏదైతే ఇది చేసినట్లయితే వాళ్ళకి గుణపాఠం అనేది జరుగుతుంది. शहर हैदराबाद के आसिफ नगर जेबाबाग इलाके में वाक़ मस्जिद बाउली में तेलंगाना हज कमेटी और मस्जिद बाउली इंतज़ामी कमेटी के इश्तराक से हज तरबियती कैंप 5 मई बरोज़ इतवार मुनक़्क़िद किया जा रहा है, जिसमें उलमा इकराम हज व उमरा के मनासिक और ज़ियारात के आदाब पर तफसीली रोशनी डालेंगे। आज़मीन हज से इस कैंप से इस्तिफ़ादे की ख्वाहिश की गई है। ख़वातीन के लिए भी मुनासिब पर्दे का इंतज़ाम किया गया है। हज़रत अल्लामा मौलाना डॉक्टर सैयद शाह मुर्तज़ा अली सूफ़ी अलमारूफ़ हैदर पाशा ने इस ज़िमन में तफसीलात से वाकिफ़ करवाया। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मुअज़्ज़ज़ नाज़रीन किराम, आपकी खिदमत में एक अहम ऐलान के साथ हाजिर हुआ हूँ। इन दिनों शहर हैदराबाद से आज़मीन हज के काफ़िलों के जाने की तारीख करीब आ रही है, तो लोगों की तरबियत का भी नज़म किया जा रहा है मुख्तलिफ़ मकामात पर। इस सिलसिले में एक अहम और नहायत ही खुसूसी प्रोग्राम इंशाअल्लाह अज़ीज़ 5 में बरोज़ एतवार मस्जिद बाउली ज़ेबाबाग निज़ आसिफ नगर हैदराबाद में मुनक़िद होने जा रहा है। और ये रियासती हज कमेटी और मस्जिद बाउली की इंतज़ामी कमेटी के इश्तराक से मुनक़िद होगा, जिसमें उलमाए किराम हज के मनासिक, उम्रे के मनासिक और ज़ियारत रिसालत मआब सल्लल्लाहु अलैहि वसल्लम के आदाब पर खुसूसी खिताबात फरमाएंगे और उसमें इस आजिज़ को भी मदऊ किया गया है। इंशाअल्लाह अज़ीज़ अमली तौर पर भी एहराम वगैरह के बांधने के तौर तरीक़ों का वहाँ पर आपके सामने मुज़ाहरा किया जाएगा और सवालात व जवाबात के देने का भी नज़्म रहेगा। मौलाना सैयद काशिफ पाशा बंदनवाजी, मौलाना सैयद गाजी मुस्तफ़ा अली सूफ़ी साहब क़िबला मजज़ुल अली और ये आजिज़ के अलावा मौलाना अहसन हमूमी साहब भी उस मौके पर ख़िताब करेंगे और मौलाना खुसरो पाशा साहब सज्जादा नशीन बारगाह काजीपेट वरंगल वो भी उस इजलास में तशरीफ़ लाएंगे। तमाम तर आज़मीन हज से मैं गुजारिश करूँगा कि इस खुसूसी इजलास में तशरीफ़ लाएँ, जो सुबह 9 बजे से ज़ोहर तक मुनक़िद होगा। वक्त मैंने बता दिया। मकाम मस्जिद बाउली ज़ेबाबाग निज़ आसिफ नगर है। इंशाअल्लाह आपकी हमारी वहाँ मुलाकात होगी। हाँ, इस सिलसिले में ये बात भी आपको याद दिला दूँ कि वहाँ बाकायदा ख़वातीन के लिए भी वसी पैमाने पर इंतज़ाम किया गया है। जो आज़मीन हैं उनके ख़वातीन जो हज के इरादे रखती हैं वो भी वहाँ तशरीफ़ ला सकती हैं। मेदक टाउन में आज हफ्ते को ज़िला मेदक के आज़मीन हज के लिए वैक्सीनेशन प्रोग्राम मुनक़्क़िद किया गया। मेदक डिस्ट्रिक्ट हज कोऑर्डिनेटर मोहम्मद एजाज़ुद्दीन की निगरानी में मुनक़्क़िदा इस प्रोग्राम में महकमा सेहत और तिब्बी महकमा मेदक के तहत आज़मीन हज की हेल्थ स्क्रीनिंग की गई और वैक्सीनेशन दी गई। इस साल ज़िले मेदक से 49 आज़मीन हज पर जा रहे हैं। इस मौके पर रियासती हज कमेटी की जानिब से आज़मीन को हेल्थ कार्ड भी दिए गए। मेदक के DEO डॉक्टर माधुरी ने प्रोग्राम का इफ्तिताह किया। आज़मीन हज ने टीका अंदाजी प्रोग्राम के बेहतर इंतज़ामात पर महकमा हेल्थ के अहदेदारान और ज़िला हज सोसाइटी के ज़िम्मेदारान का शुक्रिया अदा किया। शहर हैदराबाद के गच्चीबौली इलाके में कत्ल की वारदात पेश आई, जिसका वीडियो CCTV में कैद हो गया। तफसीलात के मुताबिक अंजया नगर गच्चीबौली में वाक़ एक होटल के मालिक श्रीनिवास के सर पर लोहे की सलाख से एक हमलावर ने हमला कर दिया, जिसके बाद उसकी मौत हो गई। ये वीडियो सोशल मीडिया पर तेज़ी के साथ वायरल हो गया। इस वीडियो में देखा जा सकता है कि ये वाक़या होटल के रिसेप्शन एरिया में दिन दहाड़े पेश आया। कुर्सी पर बैठे होटल के मालिक पर बाहर से आने वाले एक शख्स ने हमला कर दिया, जिसकी वजह से
उसकी मौत हो गई। इत्तला के साथ ही पुलिस ने वहां पहुंचकर शवाहिद इकट्ठा किया और लाश को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल करवाया। हमलावर की भी शनाख्त कर ली गई है। हमलावर की शनाख्त महेंद्र के तौर पर हुई है और कत्ल की वजह 1 साल कबल पार्किंग के मसले पर हुआ झगड़ा बताया गया है। आखिर में एक नज़र हेडलाइंस पर। तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने बीजेपी पर की सख्त तनकीद। खम्मम जलसे में पूछा, बीजेपी को क्यों वोट देना चाहिए? क्या तेलंगाना को गधे का अंडा देने पर बीजेपी को वोट देंगे यहां की अवाम? सीएम रेवंत रेड्डी ने साबिक चीफ मिनिस्टर केसीआर को किया चैलेंज। कहा, इस महीने की 8 तारीख तक किसानों को रैतू भरोसा दिया जाएगा। क्या 9 मई को केसीआर माफी मांगकर जमीन पर रगड़ेंगे अपनी नाक? कांग्रेस हुकूमत ने मुस्लिम अक़लियतों को दिया धोखा। माइनॉरिटीज को लेकर बीआरएस एमएलए हरीश राव ने कही अहम बात। कांग्रेस को वोट देना बीजेपी को मजबूत करने जैसा। इलाकाई बीआरएस पार्टी को करे मजबूत। सदर मजलिस व हैदराबाद पार्लिमानी उम्मीदवार असदुद्दीन ओवैसी ने चार मीनार असेंबली हल्के में चलाई इंतखाबी मुहिम। दीगर मजलिसी अराकीन असेंबली ने अपने अपने हल्कों में किए पैदल दौरे। 13 मई को पतंग के निशान पर वोट देने की अपील। हैदराबाद पार्लिमानी हल्का कांग्रेसी उम्मीदवार मोहम्मद समीर वलीउल्लाह की इंतखाबी मुहिम जारी। DRDL एक्स रोड से किया रोड शो का आगाज। कांग्रेस लीडर अली मसखती ने मोहम्मद वलीउल्लाह समीर के हक में की वोट की अपील। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर ज़रूर कीजिए।